எத்தனை கோடி மக்களுக்கு அம்மாவாக இருந்தார். அந்த பிள்ளைகளெல்லாம் இன்று I'm a self-made woman. Politics has for long been a male bastion. Mrs. Indira Gandhi changed all that. But still you must remember that Mrs. Indira Gandhi had all the inbuilt advantages. She had the advantage of being born. It's because I don't have a background like other women political leaders of Asia. Mrs. Indira Gandhi was born into the Nehru family. She was the daughter of Jawaharlal Nehru. I have no such background. I'm a self-made woman. Nothing was handed to me on a golden platter. ప్రధాని మోదీ చెన్నైకు బయలుదేరారు. మరి కాసేపట్లో రాజాజీ హాల్ చేరుకోనున్న ఆయన ఆమెకు నివాళులు అర్పించనున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో మోదీ సంతాపం ప్రకటించారు. మరోవైపు ఈరోజు సాయంత్రం జయ అంత్యక్రియలు జరగనున్నాయి. శశికళ జయ సహచరి చాలా రోజులుగా బయట కనిపించడం లేదు. అమ్మ ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ఆమె అక్కడే ఉన్నారు. దాదాపు 75 రోజుల తర్వాత ఆమె బయటి ప్రపంచానికి వచ్చారు.
జయను కడసారి చూసేందుకు ఆమె అభిమానులు వేలాదిగా తరలివస్తున్నారు. దీంతో రాజాజీ హాల్ కిక్కిరిసిపోయింది. సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు కూడా అమ్మకు నివాళులర్పిస్తున్నారు. రాజాజీ హాల్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, ఓవర్ టు యు. తమిళనాడు రాష్ట్రం మొత్తం మూగబోయిందా అన్నట్టుగా ఉంది. ప్రస్తుతం మనం మాజీ ముఖ్యమంత్రి జయలలిత పార్థివ దేహం ఉంచినటువంటి సమీప ప్రాంతానికి చేరుకున్నాం. ఇక్కడ మనం చూడవచ్చు, ఆమె పార్థివ దేహాన్ని ఉంచిన రెండు వైపులా కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఉన్నారు. అభిమానులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఆమె పార్థివ దేహాన్ని తొలిసారిగా చూసేందుకు, కడసారి వేడుకోలు పలికేందుకు పెద్ద ఎత్తున జనం తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మొత్తం ఈ ప్రాంగణం బారికేడ్లు ఏర్పాటు చేశారు. లోపల వివిఐపి ప్రాంగణం అంతా కూడా ఉంది. అక్కడ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఎవరైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేతలందరూ వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఇంకా ఎవరైనా ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఉంటే మాత్రం వాళ్లను మెట్ల ద్వారా పైకి పంపి ఆమెను చూసి ఆమెకు శ్రద్ధాంజలి ఘటించేందుకు మాత్రమే అనుమతిస్తున్నారు. ఇక సాధారణ వ్యక్తులు, అభిమానులు, కార్యకర్తలందరినీ కూడా ఈ ముందు వైపు మాత్రమే అనుమతించారు. ఇక్కడి నుంచే ఆమెను చూసేందుకు ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. వేలాది మంది జనం బయట నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఆమెను కడసారి చూసేందుకు, వీడుకోలు పలికేందుకు వాళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ రాజాజీ హాల్ దగ్గర ఆమె ముఖం కూడా దాదాపు ఒక 100-150 అడుగుల దూరంలో నిలబడ్డటువంటి వ్యక్తి కూడా స్పష్టంగా చూసే విధంగా అక్కడ ఆమె పార్థివ దేహాన్ని ఉంచారు. పైన జాతీయ జెండాను కప్పారు. ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఆమె పార్థివ దేహం చుట్టూ ఉన్నారు. ఆమె నెచ్చిలి, ఆమెకు అత్యంత సన్నిహితురాలు శశికళ కూడా పక్కనే ఉన్నారు. నిశ్శబ్ద వదనంతో ఆమె నిలబడి ఉన్నారు. అభిమానుల కోలాహలం, అభిమానుల వాళ్ళ యొక్క టెన్షన్, వాళ్ళు పడుతున్నటువంటి ఆవేదనను, వాళ్ళు చూపుతున్నటువంటి అభిమానాన్ని చూస్తూ ఆమె పక్కన పార్థివ దేహం ముందు నిలబడి ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏ వ్యక్తి కంట చూసిన కన్నీటి ధారలే వస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. అమ్మ అభిమానం, అమ్మపై ఉన్నటువంటి అభిమానం అంతా ఇంత కాదు. తమిళనాడులో ఒక ప్రభంజనం సృష్టించిన జయలలిత, 68 ఏళ్ళు వయస్సు కలిగిన జయలలిత అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు. 74 రోజులు ఆమె అత్యవసర చికిత్సతోనే ఆమె ఆసుపత్రిలోనే ఉండాల్సి వచ్చింది. నిన్న రాత్రి 11:30 ఆమె తుది శ్వాస విడిచినట్టు ఆసుపత్రి వర్గాలు ప్రకటించిన తర్వాత అర్ధరాత్రి 2:30 ప్రాంతంలో ఆసుపత్రి నుంచి ఆమె పార్థివ దేహాన్ని పోయస్ గార్డెన్ కు తరలించారు. అక్కడ నుంచి సుమారు 2:30-3 గంటల పాటు పోయస్ గార్డెన్ లోని ఆమె నివాసంలోనే భౌతిక కాయాన్ని ఉంచారు. ఉదయం 6 గంటల సమయంలో పోయస్ గార్డెన్ నుంచి ఈ రాజాజీ హాల్ కు ఆమె పార్థివ దేహాన్ని తీసుకువచ్చారు. ప్రజల సందర్శనార్థం మధ్యాహ్నం 2 గంటల వరకు పార్థివ దేహాన్ని ఇక్కడే జయలలిత పార్థివ దేహాన్ని ఉంచుతారు. ఆ తర్వాత అంత్యక్రియలకు సంబంధించి సమీపంలో ఉన్న మెరీనా బీచ్ కు ఆమె పార్థివ దేహాన్ని తరలిస్తారు. ఇంకా ముఖ్యమైనటువంటి వ్యక్తులు చాలా మంది రావాల్సి ఉంది. కేంద్రం నుంచి మంత్రులు, అలాగే ప్రధాని నరేంద్ర మోడీ కూడా వస్తారనేటువంటి విషయం తెలుస్తోంది. ఇంకా వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా ఇక్కడికి రాబోతూ ఉన్నారు. ఎందుకంటే జయలలిత అనేక రాష్ట్రాలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. ఆమె అంటే అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతలకు కూడా అభిమానం ఉంది. ఇప్పటికే ట్విట్టర్ ద్వారా, ప్రకటనల ద్వారా ఆమె మృతికి సంతాపం ప్రకటించారు. దేశ రాష్ట్రపతి, ప్రధాని, అలాగే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లాంటి వ్యక్తులు కూడా జయలలిత ఆత్మకు శాంతి చేకూర్చాలని ట్వీట్ చేసినటువంటి దృశ్యాలను కూడా మనం నిన్నటి వరకు గమనించాం. ఇక తమిళనాడులో ఒక ప్రభంజనం సృష్టించినటువంటి జయలలిత లేరు అన్న వార్తను ఇక్కడి అభిమానులు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళు కడసారిగా చూసేందుకు ఇలా పెద్ద ఎత్తున క్యూ కట్టి గంటల తరబడి అయినా సరే నిలబడి ఆమె పార్థివ దేహాన్ని కడసారిగా చూసేందుకు వాళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది.
ఇంకా ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఇంకా ఎవరు రాలేదు. మరి గంట తర్వాత 10 తర్వాత వాళ్ళ వివిఐపీల తాకిడి ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తోంది. 1981లో రాజకీయ అరంగేట్రం చేసిన జయలలిత సినీ రంగంలోనే కాదు రాజకీయ రంగంలోనూ అనేకమైన ఒడిదుడుకులను ఎదుర్కొని గట్టిగా నిలబడి పోరాడిన వ్యక్తిగా ఆమె చరిత్రలో నిలిచిపోయారు. తమిళనాడులో నిజంగా ఆమె ఒక చరిత్రను సృష్టించారని చెప్పాలి. ఏఐడిఎంకే పార్టీని, అధికారాలను, అలాగే ప్రభుత్వాన్ని ఒంటి చేత్తో నడిపించినటువంటి జయలలిత 74 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినటువంటి తీరు ఆ పార్టీ వర్గాల్లో తమిళనాడులో ముఖ్యంగా నిజంగా తీవ్రమైనటువంటి ఆవేదన గురి చేస్తున్నటువంటి అంశంగా మనం చెప్పాలి. మరి ఇప్పుడు ముఖ్యమంత్రిగా, కొత్త ముఖ్యమంత్రిగా ఆమె అత్యంత సన్నిహితుడు పన్నీరు సెల్వం బాధ్యతలు స్వీకరించారు. మరి ఆ పార్టీ పగ్గాలను ఎవరు చేపడతారన్న దానికి సంబంధించి ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఆమె సన్నిహితురాలు శశికళే మరి ఏఐడిఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు స్వీకరిస్తారన్న ఊహాగానాలు మాత్రం ప్రస్తుతం విస్తృతంగా వినిపిస్తున్నాయి. இப்போ நடிகர் சிவ
கொஞ்சம் கொடுங்க கை. கொடுத்து அம்மா தாயே, எனக்கு ஒரு பொடி சேர்த்திக்கம்மா தாயே. அம்மா நீ உன்னோட அதுவில் நாங்க இருக்கிறோம்மா. இந்த நாட்டுல என்ன புண்ணியம் அம்மா, நீ நாட்டுக்கு வந்து அம்மா எல்லாம் போயிட்டியே. నిర్మించాలి ఏర్పాటు சரி, எல்லாவற்றையும் அதை செய்து முடித்த ஒரு பெருமை அந்த முகத்தில் தெரிகிற அமைதியை பாருங்கள். செய்து முடித்து விட்டார்கள் என்கிற ஒரு அமைதி தோற்றம் அந்த முகத்தில் தெரிகிறது. நாம் கலங்கி போய் இருக்கிறோம், ஆனால் அவர்கள் கலக்கம் இல்லாமல் இருக்கிறார். இப்போ நடிகர் சிவகார்த்திகேயன் தன்னுடைய உணர்வுகளை பதிவு செய்கிறார். அதை நாம் இப்போது காண்போம். தமிழ்நாட்டை சேர்ந்த ஒரு குடிமகனா இங்கே அவங்களுக்கு